మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ మొదటి కార్యక్రమం పెన్షన్ కాడి నుంచి, 1వ తారీఖున పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కాడి నుంచి, గ్యాస్ సిలిండర్లు కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, మనం ఏదైతే సూపర్ 6లో చెప్పినామో 90% మనం కంప్లీట్ చేశాము. అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఏ ఒక్క వ్యక్తి అడిగినా సరే. అది కాకుండా మన ముఖ్యమంత్రి గారు ప్రతి 1వ తారీఖున ఆయన పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు మన కార్యకర్తలతో కూడా మాట్లాడి వాటిని ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా వెళ్ళినప్పుడు కూడా భూ సమస్యలు మెయిన్ మన కోస్తా జిల్లాల కంటే రాయలసీమలో ఈ సమస్యలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఆ సమస్యలను కూడా ఆయన చాలా నిదానంగా విని ఇమీడియట్గా ఆర్డీఓతో కానీ, కలెక్టర్తో కానీ, విఆర్ఓ నుంచి ఆ సమస్య ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఆయన గుర్తించి వెంటనే దాని పరిష్కారం చేస్తున్నారు. ఇటువంటి కూటమి ప్రభుత్వం మనం ఎప్పుడు ఈ విధంగా ఉండాలి. మనం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను.